ప్రేమ ఈ సృష్టి మొత్తము నిండి కారణరహితంగా పొంగిపొరలే ఒకే ఒక్క నిజం. అదో మాయా జగత్తు, నిభాయించుకోలేని సంవేదన. గొప్పది ప్రేమ, గురువులెవ్వరూ లేనిది ప్రేమ. ఎట్టా వస్తుందో అది ఎట్టా నిన్ను పట్టుకుపోతుందో దానికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. చాలా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఒక పుస్తకం మీద చదివాను, ప్రేమని 32 భాషల్లో ఎలా చెప్పాలి. స్పానిష్లో టియామో అంటారని చదివి కనిపించిన ప్రతి అమ్మాయికి మా అబ్బాయిలు అందరం కలిసి టియామో టియామో అని చెప్పేవారు. తర్వాత ఈ ముక్కని ఒకే ఒక ప్రేమ కోసం ఎత్తిపెట్టుకోవాలి, దాచుకోవాలి అని అనుకొని అన్ని దారులు తిరిగిన తర్వాత మాటలు లేని మౌనంలోనే ప్రేమ ఉంటుంది, దాని అర్థం అక్కడే ఉంటుంది అని భ్రమించి ఫిలాసఫీలో వెంటబడి అది కూడా గుడిగుడు గుంచమని తెలుసుకొని ఇండిపెండెన్స్ కన్నా ఇంటర్డిపెండెన్స్ చాలా గొప్పదని, లవ్ ఇస్ నాట్ అన్ ఎమోషన్, ఇట్ ఈస్ అన్ యాక్షన్, ఏ వర్బ్. టు లవ్ ఇస్ టు యాక్ట్, షో, ఎక్స్ప్రెస్ అని తెలుసుకొని మొత్తం కోల్పోయినప్పుడు కొంచెమే మిగిలి ఉన్నప్పుడు కలిసి మనం ఇల్లు ఉడుతాం, మన పడక మనం వేసుకుందాం. సృష్టి మొత్తం ఓవైపున్నా నేను నీ వైపు నిలబడతాను, చీకటి నేను రమ్మన్నప్పుడు నీతో పాటు నేను నడుస్తాను, ఓటమిలో నీవెప్పుడూ ఒంటరి కాదు, నీవు వాడడానికి నా భుజం ఉండలేవు అని మళ్ళీ భూమి మీదకి దూకిన చరిత్ర నా ఒక్కరిదే కాదు, చాలామంది ఈ హీరో జర్నీ చేసి ఉంటారు. కాగా ఈరోజు ఈ మాట మాట్లాడడానికి కారణం ఈ పుస్తకం. I like short stories. Every short story is an idea with a single point of reversal or turning point in the end. After reading these short stories, I can tell you that I've read the best short stories of this year. సత్యమే. ఈ కథ చదువుతున్నప్పుడు కంటికి కనపడని ఒక మెమరీ సబ్కాన్షియస్గా ఉండి మనల్ని ఎంత మూవ్ చేస్తుందో అనే విషయాన్ని తను డీల్ చేసిన పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. చీకటికి భయపడలేదు కానీ మనుషులకు భయపడి అని ఒక దగ్గర అంటాడు. ఎంత అద్భుతమైన ఉపమానాలు వాడాడంటే అంత అద్భుతమైన ఉపమానాలు వాడాడు. వాట్ అన్ ఎండింగ్ అసలు. ద సీక్రెట్ ఇన్ ద రైస్ సినిమా చూసినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో ఐ ఫెల్ట్ దట్ సేమ్ కైండ్ ఆఫ్ ఎండింగ్. వ్యాలంటైన్ ఎవరీ. ఈ కథలో ఒక దగ్గర ఒక మాట ఉంటుంది, ఫెమినిజం అంటే మన పనులు మనం చేసుకోవడం అని ఒక వ్యక్తి అన్నప్పుడు దానికి ఆమె సమాధానం ఇస్తుంది. ఫెమినిజం అంటే మన బాధ్యతల్ని వేరే వాళ్ళ మీద వేయకుండా మనం తీసుకోవడం. క్యారెక్టర్ ద వే షీ స్టూడ్ అప్, లైక్ ఐ లైక్డ్ ఇట్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ స్టోరీ అండ్ ఇట్ డీల్స్ విత్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెసిషన్ ఇన్ ఉమెన్స్ లైఫ్. యూ షుడ్ రీడ్ ఇట్. మూడో కథ. ఇందులో ఒక లైన్ ఉంటుంది, రెక్కల ఊహలు బాగుంటాయి కానీ రెక్కల బరువులే కిందకి లాగేస్తాయని తెలియదు పాపం అన్నట్టు. కంపారిటివ్ 2 parallel time lines డీల్ చేసినటువంటి స్టోరీ. ఇట్స్ వండర్ఫుల్ స్టోరీ. I mean, there is a meanwhile back at the ranch pattern in it. It takes love to understand it, you know. It's a very good story. The ending is wonderful. Like you can get that twist. You should read it. Vetragannar. It is a wonderful story. A young man's comic sense and his power to tell the story has been expressed well in this story. మధుర స్మృతుల సరోవరాన్ని చెదరగొట్టగల చెక్కుడు రాతి గుంతుతో అడిగింది నర్స్ అని ఒక దగ్గర అంటాడు. I felt like, you know, this guy has that sense of humor in him. Like, you know, the way he played with the words, you know, it's wonderful. And భార్యకి కడుపు తెప్పించడంలో పౌరుషం ఏంది, మీసాలు మెలేయడం ఏంటి అంటాడు. It's a wonderful story. You should read it. And there is an ending that you cannot decide which character is who. Now, to know that you should read this story. Love may happen. Have you ever been into the question of where do I move on? I mean, this story is for you. You should read it. And there is a wonderful twist that there is a clue also in the quote. You can just get it. Backwaters. It's a wonderful story between a couple. It's a deep one. Like I remember the lines of నీవు ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటు. And you must read this one. నా జూలియా. It is a wonderful story. Like I remember విశ్వనాథ్ సత్యనారాయణ గారి కథ ఒకటి ఉంటుంది. I love this story. అన్నీ తెలిసిన అనుభూతులే, అనుభవించిన జ్ఞాపకాలు కళ్ళ ముందే ఉన్న మళ్ళీ నూతనంగా ప్రేమలో పడడం బాగా ఉంది. వా. గన్స్ అండ్ మాన్సూన్స్. జార్జ్ డెత్, ఇట్ హిట్ మీ లైక్ ఎదన్ బుడ్ గారి నావెల్స్ చదివినప్పుడు ద వే షీ డీల్స్ విత్ డెత్, లైక్ చాలా కామన్గా క్యారెక్టర్ చనిపోద్ది అనమాట. దట్ థింగ్ లైక్ ఇట్ హిట్ మీ. అండ్ జీవితాన్ని ఇంత బాగా రికార్డ్ చేసిన వాడు తన జ్ఞాపకాలను రికార్డ్ చేయడం మర్చిపోయాడు అని అంటాడు ఒక దగ్గర. దేవుడి గురించి అంటూ, దేవుడు లేడు, వరము కాదు, ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడే పాట పుడుతుంది, కొన్ని వేల ఆర్తనాదాల నా జాతి అస్తిత్వ ప్రతీక నా గొంతు,
నా గొంతు నా ధిక్కారం, నా పాట నా జాతి చరిత్ర అంటాడు. వాహ్ రామి. ఈ కథలోని భాష నన్ను కట్టిపడేసింది. ఎన్ని మాటలు, ఎన్ని ఊసులు, భూమి పుట్టింది నీరు పారేది మన కోసమేనన్నట్టు ఎన్ని తిరుగుళ్ళు, ఎన్ని ప్రమాణకాలు అంటుంది. తీసిపెట్టి కసరనూ లేదు, సాసిపెట్టి కొట్టనూ లేదు అంటుంది. మోహరుతువు. మామూలుగా షార్ట్ స్టోరీ కలెక్షన్స్లో ఏదో ఒక కథ మన ఫేవరెట్ అవుతుంది. కొన్ని కథలు మన మనసులో నిలిచిపోతాయి. ఈ వింటర్లో ఉషజ్యోతి బంధం గారు రాసిన ఈ కథ చదవకపోతే అసలు ఈ వింటర్కి విలువే లేదు. అట్మాస్ఫియర్ షీ ఇంబైబ్డ్ ఇన్ ద స్టోరీ ఈజ్ వండర్ఫుల్. వెళ్ళిన వాళ్ళంతా ఈ దారిని నడిచిపోయి ఉంటారా? మనం చూడలేని వాళ్ళ పాదముద్రల్లో అడుగులు వేసుకుంటూ ఎక్కడికి పోతాము? అబ్స్ట్రాక్ట్నెస్ ఇన్ ఎవ్రీథింగ్. కాంక్రీట్నెస్ కోసం కాన్షియస్గా మనిషి చేసే ప్రయత్నం, సబ్ కాన్షియస్లో అన్కాన్షియస్లో మేళవింపు అబ్స్ట్రాక్ట్నెస్. ఎంత అద్భుతమైన కథ ఇది. ఇట్ ఈస్ సో డీప్, పోయిటిక్. ఈ రాత్రి అబద్ధమంత నిజం. ఆమె యవ్వనపు రాత్రులను వెలిగించిన దేవకన్య అన్నప్పుడు అరుణ్ సాగర్ గారు గుర్తుకొచ్చారు. నా నిద్ర కొసగ నిప్పంటించిన అంటాడు ఆయన కాజోల్ గురించి. ఎ సైకీ ఆఫ్ ఉమెన్ బియాండ్ రైట్ డూయింగ్స్ అండ్ రాంగ్ డూయింగ్స్ అండ్ రూమీ అన్నది నేననే సృష్టిలోకి నిన్ను తీసుకెళ్ళి స్వేచ్ఛనిస్తానని కాదా? కనపడని సన్న గీతలు మన మనసుకి మనల్ని కాపలా పెడతాయి అంటున్నాను. నా మైండ్ బ్లాక్ అయింది. ద గేమ్స్ వీ ప్లే. ఒక్కోసారి నా మనసు చాలా విశాలమైంది అనిపిస్తుంది, లేకపోతే ఇన్ని జ్ఞాపకాలు నాకు ఎలా మోస్తుంది అంటాడు. ఈ ఆథర్ రాసిన సోల్ సర్కస్ చదివి నేను అతనికి మెసేజ్ చేశాను. వాట్ అండ్ వండర్ఫుల్ స్టోరీ అంట. బాటమ్ థింక్లో జాన్ ట్రోటో లాస్ట్ షాట్లో ఆర్ యూ ఇన్ పిక్చర్స్ అని అన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యాడు అలా అనిపించాడు నాకు ఈ ప్రొటాగనిస్ట్. ఈ కథలో ఒక దగ్గర మెమరీస్ని తీయడం గురించి మాట్లాడతాడు ఆథర్, కానీ ఈ కథ మాత్రం మన మెమరీలో ఎప్పుడూ నిలిచి. జింగిల్ బెల్స్ ఈజ్ వండర్ఫుల్ రైటర్ అండి. నీది ఎలాంటి ప్రేమ నాదా? నా కూతుర్ని ఏమైనా చేయాలనుకుంటే అని చంపేద్దాం అనుకునే ప్రేమ. ఐ నో దట్ హీ కెన్ రైట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కోల్డ్ సైనైడ్ స్టోరీ. ఐ విష్ హిమ్ లక్కీ దిస్ ఫీచర్ ఫిల్మ్ దట్ హీస్ డూయింగ్ నౌ. 12 ప్రేమ కథలు, 12 ప్రేమలోకాల్ని, 12 భిన్న ధృవాల్ని స్పృశించిన వాడి అవుతావు ఈ పుస్తకాన్ని చదివిన ప్రేమట. ఫర్ ఇఫ్ యూ కెన్ go into the mood for now, you can get this book. The 32nd stall, the 32nd book exhibition at Hyderabad, India launch. Grab it. All these authors who wrote these stories have the capacity to shine as beautiful screenwriters in the industry. And I can tell that Telugu independent cinema needs them now more than ever. My love and best wishes to New Wave Books. Adios.